మనసుని గట్టిగా కదిలిస్తే చాలు నించున్న చోట కుప్పగూలే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరిపై నమ్మకం పోతే జీవితంలో 1000 మంది పట్ల జాగ్రత్త పడేలా చేస్తుంది. ప్రతి నవ్వు వెనక గట్టిగా తగిలిన గాయాలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కరూ గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళమంటారు. నేను మాత్రం గతంలో జరిగిన అవమానాలన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళమని చెప్తా. కొన్నిసార్లు విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల ద్వారానే నేర్చుకుంటాం. అబద్ధమో నిజమో గనక పోటీ పడితే ఖచ్చితంగా అబద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధం కనిపించినంత అందంగా నిజం కనిపించదు కాబట్టి. ఒకవేళ అది కనపడినా ఎవరు చూడాలి అనుకోరు కాబట్టి. అవసరాల కోసం చేసే స్నేహాలు, అందం చూసి పుట్టే ప్రేమలు, ఆస్తులు చూసి కలుపుకునే బంధాలు. హే గాయ్స్, ఇది రీల్ కాదు, రియల్. లవ్ చేస్తే ఒక గొడవతో పోతుంది, అందం ఒక జబ్బుతో పోతుంది, గౌరవం ఒక తప్పుతో పోతుంది, ప్రాణం క్షణంలో పోతుంది. ఇక అందరూ దేనిని చూసి గర్వపడుతున్నారు అసలు అర్థమే కావట్లా. పొరపాటున ఏదైనా తప్పు చేసి చచ్చిపోతే చచ్చి కాదు బతికి చూపియాలి అంటారు. సరే అలాగని బ్రతికి చూపిద్దామంటే ఎందుకు బ్రతుకుతున్నావురా చావక అంటారు. ఈ జనాలతో ఎలా ఉన్నా చావే గాయస్. నలుగురు మోసేది చావైతే నలుగురు ఏమనుకుంటారో అని బతకడం కూడా చావే కదా. అందుకే పాజిటివ్గా ఉండే వాళ్ళని ఏ విషయమూ చంపదు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని ఏ మెడిసిన్ కూడా మార్చదు. నిజం తెలుసుకుందాం, ఉన్నది మాట్లాడదాం, నిజాయితీగా ఉందాం. ఇంతే కదా, మీరేమంటారు మరి?